సార్ కూటమి సీరియస్ వార్నింగ్స్ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రాదు అని చాలా కాన్ఫిడెంట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, గత ప్రభుత్వ అరాచకాలను తట్టుకునే శక్తి ప్రజలకు లేదు, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రారు అని. ఏంటి అలా కాన్ఫిడెన్స్? అంటే రాదు అని చెప్తున్నారు, కానీ అది ఒక విధంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్న దానికేమో కొంచెం భిన్నం. జగన్ వస్తాడని అందరు భయపడుతున్నారు, జగన్ వస్తాడని సింగపూర్ వాళ్ళు రావట్లేదు, జగన్ వస్తాడని ఇన్వెస్టర్లు కూడా వెనుకడుగు వేస్తున్నారు. కాబట్టి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ప్రజలు కూడా మాటి మాటికి వైకుంఠపాలి ఆడి ప్రభుత్వాలు మార్చకూడదు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారు. నిన్న ఏడాది వార్షిక ఆ సభ చూస్తే విమాన ప్రమాదం వల్ల వాయిదా వేసి నిన్న జరిపారు. అది ఒక వయా మీడియాగా జరిపారు, అంటే అంతర్గత సమావేశంలాగా కాదు, ముఖ్యమైన వాళ్ళని పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, అందులో ముఖ్యమైన నలుగురు నాయకులు మాట్లాడటం. ఇక్కడ మీరు గమనిస్తే లోకేష్ కూడా వీళ్ళిద్దరితో పాటు మాట్లాడటం, అంటే కొత్త కాంబినేషన్. పురంధేశ్వరి కూడా ఉన్నారు, అబ్బాయిని ఆశీర్వదించారు, అంతా జరిగింది. అయితే అందులో బాగా బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్, పైగా ఫోకస్ అనేది పవన్ కళ్యాణ్కి రిజర్వ్ చేయబడింది. ఆయన 2-3 అంశాలు చెప్పారు. 2-3 అంశాల్లో ఒకటి, మీరు అది ఇది రఫా ఈ డైలాగులు ఇట్లాంటివన్నీ మీరు చేస్తే రెచ్చిపోతే తాట తీస్తాము, తొక్కి నార తీస్తాము, కాలు కేళ్ళు అక్కడ పెడతాము, ఈ పద్ధతిలో ఆయన ఒక విధంగా తీవ్రమైన హెచ్చరికల భాషలోనే మాట్లాడారని మనం చెప్పాల్సి వస్తుంది. ఇంకో మాట ఆయన అన్నది అది కూడా తీవ్రమైంది, అంటే అధికారం పోయినప్పటికీ కూడా వీళ్ళు అరాచకాలు ఇంకా పోలేదు, దాదాపు అప్పుడు ఉన్నట్టు చేస్తూ ఉన్నారు అనే ఒక మాట కూడా. మేమేదో భరించలేము, లేకపోతే వీటిని తట్టుకోలేము అనుకుంటే పొరపాటు. మేము ఇవన్నీ తట్టుకొనే వచ్చాము, ఇవన్నీ చూసిన తర్వాతే వచ్చాము, వాటి తొక్కి నార తీస్తాము అనే డైలాగు నిన్న దాన్ని వాళ్ళ అవతరాలు మళ్ళీ తీసుకొని ఇలా ఇదేం భాష, అధికార కార్యక్రమాల్లో తొక్కి నార తీస్తాము అవి ఇవి అంటారా, మమ్మల్ని బెదిరిస్తారా అని ఈ పద్ధతిలో. చంద్రబాబు నాయుడు కూడా దాదాపు ఆయన ప్రభుత్వ విజయాలు లెక్కలు అవన్నీ చాలా చెప్పినప్పటికీ ఈ హెచ్చరికలు అనేవి మటుకు ఆయన ఆపలేదు. ఆయన కూడా గట్టిగా నేను అన్నింటినీ కూడా అదుపులో పెడతాను, అభివృద్ధిలో వెనకబడిందాన్ని కూడా కవరప్ చేస్తానన్న పద్ధతిలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఇంకొకటి, నేరుగా అధికారులను ఉద్దేశించి మాట్లాడటం, అధికారులను బెదిరించే భాషలో జగన్ మాట్లాడుతున్నారు, వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ మేము వస్తాము, మీరు విదేశాల్లో ఉన్నా కానీ వదిలిపెట్టకుండా మేము తీసుకొచ్చి మీకు తగిన శాస్తి చేస్తామని అంటున్నారు. దీనివల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే వాళ్ళు అరాచకం చేస్తున్నారు, 2 వాళ్ళు బెదిరిస్తున్నారు, 3వది మేము తొక్కి నారదీస్తాం. మేమంటే రాజకీయంగా ఉన్నాం కాబట్టి తొక్కి నారదీస్తాం, కానీ అధికార యంత్రాంగం మటుకు వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఆ సమయంలోనే మీరు అన్నది మళ్ళీ వాళ్ళు వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నాం, కాబట్టి మీరేం భయపడకండి అని. అంటే ఓవరాల్గా చూస్తే ఏడాది తర్వాత ఇంకా కొంచెం నెలది చాలా అరెస్టులు, చాలా కేసులు ఇవన్నీ అయిన తర్వాత కూడా వైసీపీ ఏదో చేస్తుందనే ఒక భయం ఉంది. జగన్ మాటలు అధికార యంత్రాంగాన్ని, రాజకీయ నాయకత్వాన్ని కూడా కొంచెం ఇబ్బందిలో పెడుతున్నాయి అనేది కనిపిస్తుంది అనే టోన్ వాళ్ళు వినిపించారు. లోకేష్ కూడా గట్టిగానే చెప్పారు. లోకేష్ కూడా ఇలాంటివన్నీ ఇంకా సహించే ప్రసక్తి ఏముండదని. అవును. సో ఓవరాల్గా చూస్తే కనుక ఓ పెద్ద వార్నింగ్. లోకేష్ ఇంకోటి కూడా అన్నారు, చంద్రబాబు నాయుడు నాయకత్వం ఇవన్నీ చెప్తూనే పవన్ అన్నలాగా ధైర్యంగా నిలబడాలి. పవన్ అన్న అన్నది కూడా ఆయన ఒకటి నిన్న ఉప ముఖ్యమంత్రి ఇలా ఫార్మల్ కాకుండా పవన్ అన్న పాత్ర చాలా ముఖ్యమైనది, అప్పుడు ఈ పద్ధతిలో కూడా చెప్పారు. కానీ అప్పటికిప్పటికీ టోన్ అయితే మారినట్టుగా ఉంది. ఇంకోటి అనుభవం కలిగిన చంద్రబాబు ఈ విషయం కూడా ఆయన మళ్ళీ చెప్పాడు, అంటే భవిష్యత్తు గురించి కాదు కానీ సాధారణ భాషలో, అంటే ది హాంట్ స్టిల్, అదే ది గోస్ట్ హాంటింగ్ అంటారు చూడండి, ది గోస్ట్ ఆఫ్ వైసీపీ రూల్ స్టిల్ హాంటింగ్ ది స్టేట్ అండ్ ఆల్సో ది రూలింగ్ కాంబినేషన్ అనేది అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న అతను అరెస్ట్ సింగయ్య ప్రమాద మృతి దాని మీద జరిగిన ఇవన్నీ అయిన తర్వాత ఫలానా స్టెప్ తీసుకుంటున్నాం, ఫలానా వెళ్తున్నాం అనేది కాకుండా దీనికి సోషల్ మీడియాలోనండి ఒక పెద్ద ఇదేంటంటే కేంద్రం అంతగా సహకరించటం లేదు డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకోవడానికి. అన్ని సన్నాహాలు చేసినా కానీ తీవ్రంగా అడుగు లేకుండా చేస్తున్నారు. కొంచెం వెనక్కు లాగుతున్నారేమో అనే ఒక భావన కూడా దీని వెనుక
కనిపిస్తుంది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వబోతున్నారు, ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అంటున్నారు, ఏటుగా కూడా చెప్పారు, మనం మాట్లాడుకోవడం జరిగింది. ఒకవేళ అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండం అయిపోద్దని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులే మాట్లాడే పరిస్థితి. అసలు ఏం జరగబోతుంది? ఎవరైనా పార్టీ మా నాయకుడిని అరెస్ట్ చేస్తే ప్రజలు సహించరు, భగ్గుమంటుంది, ఇట్లాంటివి మామూలుగా ఉంటాయి కదా. ఉదయం షర్మిల నెల్లూరు పర్యటనకి వెళ్ళారు, ఆమె అక్కడ మీడియాతో మాట్లాడుతున్నారు. మీరు జనాన్ని తొక్కుకుంటూ వెళ్ళే జగన్ నాయకులకే మీరు పర్మిషన్ ఇస్తారా, మాకు ఈరా, మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అంటే ఆమె ఏకకాలంలో 2 బాణాలు పెట్టినట్టుగా చంద్రబాబును అంటున్నట్టే ఆ బాణం ఏమో ఇటు ఎక్కువ పెట్టబడినట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఈ మాట చాలామంది అనుకూల మీడియా అనబడే దాంట్లో చర్చల్లో కూడా కొంతమంది వ్యాఖ్యాతలు లేకపోతే ప్రతినిధులు రెచ్చిపోయి ఎంతకాలం మేము ఇంకా ఇవన్నీ సహించాలి, ఎంతకాలం జగన్ను మీరు ఉపేక్షిస్తారు, జగన్ను మీరు ఎందుకు అరెస్ట్ చేయరు అనే పద్ధతిలో మాట్లాడితే నేను ఒక చర్చలో చూస్తున్నాను. అందులో పాల్గొన్న మన మిత్రుడే ఒక తెలుగుదేశం నాయకుడు, మీరు మరీ అంత ఆవేశపడకండి, మేము ఏదో చేస్తున్నాం కదా అంటే ఒక అసహన వాతావరణం కూడా వాళ్ళలో. దానికి ఒక కారణం అంటే ఇదిగో అయిపోయింది, అదిగో అయిపోయింది, యావజ్జీవ శిక్ష పడింది, యావజ్జీవ శిక్ష, ఇంకొక 7 ఏళ్ల శిక్ష ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో వీళ్ళ శిక్షలు ఇవన్నీ కూడా ప్రకటించిన తర్వాత న్యాయ ప్రక్రియ అన్నదానికి అనేక దశలు ఉంటాయి. అందులో ముందస్తు బెయిళ్ళు ఉంటాయి, విచారణ తప్పకుండా రావాలా వద్దా ఉంటుంది, పై కోర్టులో అప్పీల్ ఉంటుంది, ఇవన్నీ లేకుండా జరగదు. ఏం జరుగుతుందని ఇంకొకటి కనుక మనం చూస్తే నిన్న సిపిఐ రామకృష్ణ వాళ్ళ కార్యదర్శి ఆయన మాట్లాడుతూ మీరు జగన్ ఎలా పెడతారు, ఏదో ప్రమాదం జరిగింది, ఆయన ఇందులో పెట్టి ఆయనే కావాలని చేశారని చెప్తే అది ఎలా కుదురుతుంది, కొంచెం అసంబద్ధంగా ఉంది అని అర్థం వచ్చేటట్టుగా ఆయన ఇంకా కొంతమంది వ్యాఖ్యాతలు కూడా మాట్లాడుతున్న ఒక పరిస్థితి. ఈ మూడోదేమో వీళ్ళ అఫెన్స్ ఇంకా పెరిగింది. ఆ ఘటన బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు నిన్న యువతకు సంబంధించిన నిరుద్యోగ భృతి అవి అంశాల మీద వాళ్ళు చేశారు. జగన్ కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక కౌంటర్ నిన్న విడుదల చేశాడు. నన్ను అంటున్నారు కానీ ఇదంతా ఎవరిది బాధ్యత అని. అంటే ఈ ఎత్తు అనండి లేకపోతే ఈ కథ ఇది ఈ అటాక్ బెడిసి కొట్టిందని ఒక డౌట్ కూడా పాలక కూటమికి వచ్చింది. ఎందుకంటే కారు ప్రభుత్వంది వాహనం, అది బాగాలేదు, మీరు మంచిది ఇవ్వలేదని నేను మీ అనుమతి తీసుకొని కొత్తది కొన్నాను, కానీ అది ప్రభుత్వ అధీనంలో ఉంది, డ్రైవరు ప్రభుత్వం నియమించిన వాడు ఎప్పటి నుంచో ఉన్నాడు, సో మీ వాహనము మీది. మూడోది మాజీ ముఖ్యమంత్రిగా మీరున్నా నేనున్నా ఎవరికైనా కానీ Z+ సెక్యూరిటీ, దీంతోపాటు ఇదిగో 130 మంది పోలీసులు, ఒక రోప్ పార్టీ, ఎవరో వచ్చి ఇక్కడ పడ్డారు అంటే నా చుట్టూ రోప్ పార్టీ లేదనే కదా అర్థం. అంటే నా భద్రత కల్పించట్లేదు కాబట్టి ఇటువంటిది వచ్చింది, మీరు ఉద్దేశపూర్వకంగా నా భద్రత మీరు ఆపుతున్నారు, ముందు వెళ్ళే వాహనాలు వెనక ఈ భద్రత అంతా ఎక్కడుంది అని ఒక ఎదురుదాడి కింద దాన్ని తీసుకొస్తున్న ఒక పరిస్థితి. ఇంకోటి మనలాంటి వాళ్ళని కూడా అన్నాం కదా, అక్కడ పడిపోయినప్పుడు ఇదైనప్పుడు పక్కన ఉండాలి కదా, బాధ్యత వహించాలి కదా అనే మాట కూడా వచ్చింది కదా. ప్రమాద కారణం ఒకటైతే ప్రమాద అనంతరమైనా కానీ బాధ్యత తీసుకున్నారా అంటే నేను మా వాళ్ళకి చెప్పాను, 10 లక్షల రూపాయలు సాయం చేయమని కూడా నేను అది ఇవ్వమని కూడా నేను చెప్పాను. అంటే ఒకవైపున తమ పార్టీ పాత్రను తన శ్రద్ధనేమో సమర్థించుకుంటూ రెండో వైపు నుంచి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం తనకు భద్రత కల్పించకపోవడం వల్ల ఇది జరిగింది అని. దీనికి సమాంతరంగా వైసీపీ వాళ్ళు ఆయన భద్రతకు ముప్పు ఏర్పడింది, ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడింది అని ఎవరో దాన్ని కూడా కొంతమంది అన్నారు. మీరు అక్కడ మీ బిల్డింగ్ దగ్గర, మీ ప్యాలెస్ దగ్గర అదే ఎవరో కాయ పగలగొట్టినందుకే మీరు అలా చేస్తున్నారే, ఇక్కడ ప్రాణాలు పోతుంటే కూడా లెక్కలేదా? ఇవన్నీ ఎన్ని మాటలైనా వర్మ ఫైనల్గా రాజకీయ నిర్ణయం తీసుకోవాలి, అది చట్టబద్ధంగా దాంట్లో ఇమర్చాలి. ఇది సమయం పట్టేట్టుగా ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు అది కూడా అన్నారు, వీళ్ళందరినీ ఎదుర్కోవడానికి, అరాచకాలు ఆపడానికి రాజకీయ పాలన, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక ముఖ్యం అవుతుంది, అటువైపు మేము దృష్టి పెడతామని. వీళ్ళేమో మీరు రాజకీయంగా మా మీద కక్ష సాధింపు చేస్తున్నారు, మీరు చేస్తున్న కొద్దీ మేము ఇంకా పెరుగుతాం, మాకు ఇంకా జనం వస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నిన్న ఆయన కూడా మీడియాతో ఆయన వాళ్ళ కార్యకర్తల సమావేశంలో ఏదో మాట్లాడుతూ ఆయన కూడా అలాగే చెప్పారు. అంటే ఒక విధంగా రోగి కోరింది వైద్యుడు ఇచ్చింది ఒకటే అయింది అన్నట్టుగా
వాళ్ళ దాడి పెరుగుతుంది, వాళ్ళు అరాచకం చేస్తున్నారు, వాళ్ళు ఇదంతా చేస్తున్నారని వీళ్ళు అంటున్నారు. మేము ఎలాగో రాబోతున్నామని మీరు ఇలా చేస్తారు. రాబోవటం అనే ప్రశ్న ఎక్కడుంది చెప్పు. ఇప్పుడు రైస్ సర్వే అనుకూలంగా ఉండొచ్చు, లేకపోతే కేకే సర్వే అసంతృప్తిని చూపించవచ్చు, కానీ ఎన్నికలు లేవు కదా ఇప్పుడు. ఎన్నికలు ఎప్పుడో ఉంటాయి, అప్పటికి రాజకీయ పరిణామాలు ఎలా వస్తాయి, ఈ లోపల ఎవరెవరు ఎంత సక్రమంగా ప్రజల కోణంలో పనిచేస్తారు, దీని అంతటి మీద ఆధారపడి ఉంటుంది. కానీ బట్ వన్ థింగ్ మటుకు జగన్ ఒక పూర్తి స్థాయి కౌంటర్ స్ట్రాటజీతో, ప్రతి వ్యూహంతో ముందుకు వస్తున్నట్టు మటుకు కనిపిస్తుంది. ఈ మధ్య ఎవరో చెప్పారు నాకు, ఆ పీకే గతంలో మాట్లాడితే పీకే అనేవాళ్ళు కదా, ఇప్పుడు పీకే టీంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని వాళ్ళు సలహాదారుగా కూడా పెట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళే, ఆయన అంతకుముందు లోకేష్ దగ్గర కూడా పనిచేసిన ఒక వ్యక్తి, అతనే ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇక్కడ సలహాదారుగా వచ్చి టీం మెంబర్. సో మళ్ళీ పీకే కాదు కానీ పీకే అసిస్టెంట్లుగా ఉన్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళు దే ఆర్ బ్యాక్ ఇన్ ది టీమ్ అని. సో ఒక వ్యూహాత్మకంగానే వీళ్ళు కొంచెం పాలక కూటమిని ఇరకాటంలో పెట్టడం, ఎదురుదాడి చేయటం, ప్రజల్లోకి రీచ్ పబ్లిక్ అది పెంచడం, ఈ 3 సూత్రాలతో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అంటారో ఎప్పుడు జరుగుతుంది మనకు తెలియదు. అవును.